హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే కథ బడాయి కోతి. ఒకసారి నావికులతో కలిసి ఓ కోతి కూడా సముద్రయానానికి వెళ్ళింది. మార్గమధ్యంలో నావ మునిగిపోవడంతో అందరూ నీళ్లల్లో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ వెళ్తున్నారు. కానీ పాపం కోతికి ఈత రాక రక్షించమంటూ అరిచింది. దారిన పోతున్న ఓ తిమింగలం చూసి దాన్ని తన వీపుపైకి ఎక్కించుకుంది. అందరూ ఈదుకుంటూ వెళ్తున్నారుగా, నీకు ఈత రాదా, అలా అరుస్తున్నావేంటి అని అడిగింది తిమింగలం. అసలే అది బడాయి కోతి. అలా అడిగేసరికి నాకెందుకు రాదు, ఎంచక్కా వచ్చు అని అబద్ధాలు చెప్పింది. మరి ఈదుకుని వెళ్ళొచ్చు కదా అని అడిగింది తిమింగలం. దానికి కోతి, నేను కోతుల రాజుని, మాకు సేవకుల చేత పని చేయించుకోవడం అలవాటు అని చెప్పింది. ఆ మాటలు విని తిమింగలానికి చాలా కోపం వచ్చింది. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు? ఈత రాదని ఒప్పుకోవచ్చుగా, అంత బడాయి ఎందుకు అని అడిగింది. దానికి కోతి, నువ్విప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి శిక్షించకుండా వదిలేస్తున్నాను, అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని అంటూ కోతి అంది. ఆ మాటలకు తిమింగలానికి మరింత కోపం వచ్చింది. నీకే కాదు, మాకు శిక్షలు వేయడం వచ్చు అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్లల్లో పడేసింది తిమింగలం. వెంటనే కోతి, నన్ను క్షమించు, కాపాడు, నాకు నిజంగానే ఈత రాదు, ఇంకెప్పుడు ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను అని వేడుకుంది. తిమింగలం కోతి మాటలకు కరిగి మళ్ళీ దాని వీపు మీదకి ఎక్కించుకుని ఒడ్డు మీదన దింపింది. ఇది పిల్లలు ఈరోజు కదా, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.